విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. కోవూరు పంచాయతీ పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈవోపీఆర్డీ శ్రీనివాసులు, స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ర్యాలీని అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాసులు, పాతబడిన కుల్లూరు ఏసీలు, కుక్కర్లు, ఫ్యాన్లతో అనారోగ్యం కాకుండా రీసైక్లింగ్ చేసేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని, ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకుని అనారోగ్య పాలు కాకుండా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, మండల అధికార సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ప్రజలకు విజ్ఞప్తి, మీ ఇళ్లలో పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు అనగా చెడిపోయిన వాషింగ్ మెషిన్లు, చెడిపోయిన ఫ్రిడ్జ్లు, చెడిపోయిన ల్యాప్టాప్లు అనగా చెడిపోయిన వాషింగ్ మెషిన్లు, చెడిపోయిన టెలిఫోన్లు, చెడిపోయిన ల్యాప్టాప్లు, చెడిపోయిన వాషింగ్ మెషిన్లు, గవర్నమెంట్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే కంప్యూటర్ పాడైపోయి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, అదేవిధంగా ఏసీ మిషన్లు, వాషింగ్ మిషన్లు ఇటువంటి ఏదన్నా ఉన్నా కూడా అవి ఎలా బిగుతున్నందువల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దానికోసంగా అవన్నీ సేకరించి దాని రీసైక్లింగ్ పంపించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అందరూ గ్రామ ప్రజలని కోరుతున్నాము. ఈ ప్రతి ఒక్కరూ తెచ్చి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసి పెట్టిన స్పెషల్ రూమ్లో సేకరించి ఇవ్వాలని కోరుతున్నాము.